మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పొద్దుటూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అండదండలతో ఆయన కుమారుడు కొండారెడ్డి సహకారంతో అసాంఘిక కార్యకలాపాలు జోదాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. కూటమి నాయకుల మద్దతుతో విచ్చలవిడిగా జోదాలు నడుపుతున్నారన్నారు. జపాన్, తైవాన్ లాంటి చోట్ల మొదలైన క్యాసినో, క్రికెట్ బెట్టింగ్స్, కలర్స్, మట్కా లాంటి కొత్త ఆన్లైన్ జోదాలను పొద్దుటూరుకు తీసుకొచ్చారని చెప్పారు. ఈ కార్యకలాపాలు టీడీపీ నాయకుల అండదండలతోనే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు ఆయన. పొద్దుటూరులో జోదాలను అరికట్టడానికి జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలని ఆయన తెలిపారు. పిటిషన్లు పెట్టారంటే పెడతారు, లెక్కలు కొట్టేస్తున్నారు. అది అందరూ కోటే కూర్చోంది. ఈ 1 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు పట్టణంలో నియోజకవర్గంలో విచ్చలవిడి జోదం పెరిగిపోయింది. వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, కొండారెడ్డి గారి యొక్క సహకారంతో. సరే, పాత జూదాలు అంతకుముందు ఎవరో అవన్నీ గాలికి వినాయి. ఈ పొద్దుటూరు దేని గడ్డ అంటే కదా 100కు 100% జూదాల గడ్డ. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, వరదరాజిరెడ్డి, కొండారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ అనునీయులు, కౌన్సిలర్లు, పాడు పరదేశి కలిసి విచ్చలవిడి జూదం నిర్వహించారట. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, మేము చెప్పిన మాటలు అబద్ధమైతే, జూదం ఈ ఊర్లో లేదనుకుంటే, వరదరాటి మనుషులే జూదం నిర్వహించకుండా ఉంటే నా జీవితంలో మరొకసారి స్టేట్మెంట్ కూడా ఇయ్యను. కానీ పోలీస్ ఎస్పీ గారి దగ్గర నా మాట పోగొట్టుకుంటా, నా విలువ పోగొట్టుకుంటా, నా గౌరవాన్ని పోగొట్టుకుంటా అబద్ధాలు మాట్లాడితే. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తానా, విచ్చలవిడిగా జూదాలు ఉన్నాయి ఈ ఊర్లోనే. మీ సిఐలు, ఎస్ఐలు ఏం చేయలేని పరిస్థితి. డిఎస్పీ గారు కంట్రోల్ చేయాలని చూసినారు. ఆయమ్మకు అవినీతి మరక బేసి బోర్డు బయట తిరగదు, చెయ్యదు, లంచం తీసుకుంటాంది అని ఆయమ్మ మీద లేని నిందలు వేసి